హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కాగితం పూల చెట్టు చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద చెట్టు. సో బాగున్నాయి ఫ్లవర్స్, ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్లవర్స్. నాకు ఇక్కడ 5 కలర్స్ అయితే కనపడుతున్నాయండి. చెట్టు మాత్రం ఒక్కటే. 5 కలర్స్ ఏంటో చెప్తాను. సో పక్కన మాత్రం ఇంకో చెట్టు కూడా ఉంది. ఆ చెట్టుకు మాత్రం ఓన్లీ పింక్ కలరే కనపడుతున్నాయి. ఒక చెట్టుకు మాత్రం 5 కలర్స్ అయితే కనబడుతున్నాయండి. చాలా బాగుంది కదా. కాగితం పూల చెట్టు అంటే ఇంత పెద్ద చెట్టు నేను ఇక్కడే చూశానండి. వేరే ఒక దగ్గర చూశాను కానీ ఇన్ని కలర్స్ అయితే కనిపించలేదు. ఇక్కడ మాత్రం 5 కలర్స్ కనబడుతున్నాయి. ఆ కలర్స్ ఏంటో చెప్తాను. సో ఒకటి వచ్చేసి ఏంటంటే పింక్ కలరు, లైట్ పింక్ కలరు, రోజా పూల కలరు, గోల్డ్ స్పాట్ కలరు, లైట్గా తెలుపు, రోజ్ కలరు, రెండు కలిసి ఉన్నాయండి ఒక కలరు. సో నారింజ కలరు. ఎంత బాగున్నాయో చూడండి ఫ్లవర్స్, చాలా బాగున్నాయి కదా. 5 కలర్స్, చాలా పెద్ద చెట్టు అండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? అన్నవరం దేవస్థానంలోనండి. భోజనం కోసం క్యూ లైన్లో ఉన్నాము. సో పక్కనుంది చెట్టు. చూడంగానే ఎంత బాగుంది అనిపించింది నాకు. సో మీకు కూడా చూపెడదాం కదా అని చెప్పి వీడియో తీసానండి. చాలా బాగుంది కదా. 5 కలర్స్, ఒక చెట్టుకి 5 కలర్స్ రావడము చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చిందండి ఫ్లవరు. కాగితం పూల చెట్టు కిందనే ఉంటాయి కదా, కింద నుంచి కూడా చిన్న చిన్న చెట్ల నుంచే కాగితం పూలు వస్తూ ఉంటాయి. కలర్స్ వైటు, రోజ్ కలరు, అన్నీ గోల్డ్ స్పాట్ కలరు. గార్డెన్ లాగా వేస్తూ ఉంటారు కదా అక్కడక్కడ పార్కుల పక్కన, బాగుంటాయి. కానీ చాలా పెద్ద చెట్టు ఇక్కడే ఉందండి. అసలు చాలా బాగుంది కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కొలువైన పుణ్యక్షేత్రము అన్నవరము. అన్నవరం దేవస్థానంలో భోజనం చేద్దాం కదా అని క్యూ లైన్లో నిల్చున్నామండి. భోజనానికి లేట్ అయింది. 1 గంటగా నిల్చుంటే 3 అయిందండి భోజనం అయ్యేటప్పటికి. అన్నవరం దేవస్థానము శ్రీ సత్యనారాయణ స్వామి వారి కొలువైన క్షేత్రము.